స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా మన యొక్క ప్రియతమ నాయకుడు అరవిందన్న గారు విచ్చేస్తున్నారు, ర్యాలీగా విచ్చేస్తున్నారు. వారు వెంబడి వేలాదిగా మోటార్ సైకిల్ ర్యాలీగా వచ్చేస్తున్నారు. మహిళా మనులందరూ కూడా తల్లులందరూ కూడా మమ్మల్ని క్షమించాలా, ఎందుకంటే ఇంత ఎండలో ఈ యొక్క పార్టీపై ప్రేమతోటి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రాబోయే రోజుల్లో దేశం మొత్తంలో మీ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మన కష్టాలన్నీ కూడా తీర్చడానికి మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా అరవింద్ గారు వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. కొంత బాబు లక్ష్మణ్ గారికి వేయాల్సిందిగా ధర్మపురి అరవింద్ గారు ఒక్క నిమిషం. ముద్దుబిడ్డ, ఎందుకంటే ఆయన పుట్టింది కొరుట్ల పట్టణంలోనే, వాళ్ళ అమ్మమ్మ ఊరు ఈ కొరుట్ల పట్టణంలోనే. 13వ వార్డు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుసు. ఈ ధర్మపురి అరవింద్ గారి తల్లి గారు ఇక్కడే, వాళ్ళ అమ్మమ్మ ఊరు ఇక్కడే. మనందరం కూడా గొడిసెల గంగమ్మ అంటారు. ఇదే ఊరు. ఈ ముద్దు బిడ్డడు ధర్మపురి అరవింద్ గారు పూలమాలతో అలంకరించబోతున్నారు. ఎండ బాగుంది. అందరు అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జాతీయ స్థాయి ఎన్నికలు, జాతీయ సమస్యల పైన పోరాటం. ఇవాళ అత్యంత సంతోషదాయకమైన రోజు. నిన్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి చేకూర్చిన 2 ఆర్టికల్ని తీసేస్తామని చెప్పిండ్రు. ఇక కశ్మీరు మనందరికీ తెలంగాణ ఎంత దగ్గరనో, ఇతర రాష్ట్రాలు ఎంత దగ్గరనో, కశ్మీర్ కూడా మనకి కంప్లీట్ గా మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు. కశ్మీర్ బాగుపడుతుంది. కశ్మీర్ లో ఉన్న న్యూసెన్స్ కూడా బంద్ అయితే, ఇది గత 70 సంవత్సరాల నుంచి చేయలేని ఏ మునగాడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. ఈ కేసీఆర్ పార్టీలు ఇవన్నిటికీ మనం ఓట్లేస్తే దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. అదే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే ఈ రకంగా దేశాన్ని కలిపి దేశ ఐక్యత అఖండతను నిలబెడతారు. ఇక హిందుగాళ్ళు పొందుగాళ్ళు దిక్కుమాల దరిద్రులు వీళ్ళ చేతుల దేశం ఉన్నదండి. అలా ఈ బేవకూఫ్ గారికి చెప్పాలి, వీళ్ళ చేతుల్లో దేశం ఉంటుంది. వీళ్ళ దేశమే 80% వీళ్ళే కదా. వీళ్ళ చేతులు లేకుంటే ఇంకోళ్ళ చేతులు ఉంటది. అక్కలు ఉండాలి, కొంచెం అక్కలతోటి మాట్లాడమని చెప్పాలి. ఇంకోటి
ఈయనట హిందూ అట యజ్ఞాలు చేస్తున్నట, అందుకని హిందూ అట. బీజేపీ వాళ్ళు అసలైన హిందువులు కాదట. నేను చెప్తా ఉన్నా, ఇవాళ నీ బిడ్డ ఇన్ని కావాలో తిప్పలు పడతా ఉన్నది. ఎండలా తిరిగిన ఆమె నేనంటే గిన్నె ఉడితి గరిసెల గంగమ్మ మనమని నేను ఈయనే ఉడితి మీ అందరి కోసం, చక్కెర ఫ్యాక్టరీల కోసం గిదే ఎండల గిదే నెలలో పోయిన సంవత్సరం 170 కిలోమీటర్లు నడుస్తుంది. కానీ నీ బిడ్డకు అవన్నీ అలవాటు లేవు. వీళ్ళందరూ ఇల్లు కట్టియలేదు, కానీ ఆమె మాత్రం 15-20 ఇల్లు కొనుక్కున్నారు. అన్ని దేశాలలో ఇల్లుంటాయి ఆమె. ఇవాళ చెప్తా ఉన్నా, నీ బిడ్డకు అన్ని కానీ తిప్పలేందుకు నేను వైదొలుగుతా ఒక్క షరతు మీద. రామ మందిరం ఆన్నే కడదాం, నువ్వు మద్దతు ఇస్తావా? కేసీఆర్ సవాల్ ఇస్తుంటావు. ఊరికే వచ్చి మా కోట్లే అంటే ఈ సమస్యలన్నింటినీ మాట్లాడకుండా ఓట్లేట్లేదు. బాగా చాపుతా రామ మందిరం ఆన్నే కడదాం అని మేము బీజేపీ వల్ల అంటున్నాం. నువ్వు దాన్ని సమర్థిస్తావా చెప్పు, నేను పక్కకి జరుగుతా. గోరక్ష చేద్దాం, గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ ఆపుదాం, నువ్వు సపోర్ట్ చేస్తావా? నువ్వు చేస్తా అంటే చెప్పు, నేను వైదొలుగుతా పోటీగా. ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తావా? ఆప్లో మీ అందరి కోసం 12% రిజర్వేషన్ చెప్తా అన్నాడు. ఏమైందవా? మాటలే అన్ని ఏమి చదవాలి ఆయనకి. 12%కి దేశ రాజ్యాంగం వ్యతిరేక మతతత్వ రిజర్వేషన్. ఈయన అన్ని తెలిసి మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఓట్ల కోసం మిమ్మల్ని చీకర్లో పెడతాం. ఇవాళ మీ అందరికీ మీ ముస్లిం మహిళల ఆత్మ గౌరవం నిలబెట్టడానికి ఇవాళ ట్రిపుల్ తలాక్ ని బ్యాన్ చేసిన ఘనత 5 కోట్ల మహిళలకి, ప్రతి మహిళకి 230 లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ అయినాయి. 1 కోటి ఇల్లు ఇంకా హ్యాండ్ ఓవర్ అయితే తయారు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ డబ్బులు ఇక్కడ మాత్రం తెలంగాణలో ఒక్కిళ్ళు అయితే లేదు. మన పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ఇల్లు అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి, గృహప్రవేశాలు అయిపోయినాయి. ఇక్కడ మాత్రం అయితే లేవు. దానికి కారణం ఈ కల్వకోట్ల కవిత ఆ డబ్బులన్నీ మిషన్ భగీరథకి పంపిస్తున్నది. పంపించి ఆడికెళ్ళి కమిషన్లు తింటా ఉన్నది. ఇక్కడ మీ కవితక్క మీ అందరి ఇండ్ల దొంగ. నేనంటలేను, టీవీలు చెప్పినాయి, పేపర్లు చెప్పినాయి. మీ పిల్లగాళ్ళని అడుగుండ్రి, గూగుల్ చేయండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇండ్ల కోసం ఇచ్చిన నిధుల్ని వాపసు ఇచ్చేయండి, మీరు కడతలేరు ఇండ్లు అని లెటర్ కూడా రాసింది. మీ పిల్లగాళ్ళని గూగుల్ చేయమనండి, సత్యం బయటకు వస్తుంది. గూగుల్ సత్యమే చెప్తుంది, గూగుల్ ఇంటి పేరు కల్వకుట్ల రాదు. మీ అందరికీ చెప్తా ఉన్నా, మైనారిటీ సోదరులల్లా అరవింద్ ధర్మపురి మీద వ్యతిరేకత డెవలప్ చేస్తున్నారు. నాకు అబ్దుల్ కలాం స్ఫూర్తి, మీ కవితక్కకి అజ్మల్ కజబ్ స్ఫూర్తి. మేమేం మైనారిటీలకు విరుద్ధం కాదు, మేము మైనారిటీల కోసం కూడా పనిచేస్తాం. కానీ ఎవడైనా హిందువులు బంధువులు అనంటే ఆయన్ని మాత్రం ఈ ఎలక్షన్లలో పొందబెడతాం. ఇక గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయావా? వచ్చినా గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల రాని వాళ్ళకు కూడా వస్తాయి. అప్లికేషన్లు పెట్టిరు, నేను ఇప్పిస్తా, ఎంబటినే ఇప్పిస్తా. పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా. ఈ కేసీఆర్ కావు పెన్షన్లు. కేసీఆర్ ఏం లేదు, సారాలు ఉన్నదల్లా బారాన మాయి ఉన్నాయి. మాయి ఇచ్చేది మేము. కేసీఆర్ కిట్లు 6,000 రూపాయలు మాయి ఉన్నాయి. ఒక్కసారి ఓటేసి గెలిపి కేసీఆర్ పేరు వీక్ పడతారు. వాళ్ళకి షాదీ ముబారక్ లా 51,000 రూపాయలు అవి ఉన్నాయి. గూగుల్ చేయమనండి. దేశం అంతటా 51,000 మోదీ ఇస్తున్నారు. దాని పేరు షాదీ షగున్. మీరు చూడరు కానీ గూగుల్ చేయండి. ఈ అన్ని అబద్ధాల కూరు. ఈ దిక్కుమాల ముఖ్యమంత్రి అబద్ధాల పుట్ట. ఇక ఆరోగ్యశ్రీ ఉన్నదా? ఇప్పుడే పిల్లగాని కోసం చూపించారు. నాకు ఇక్కడ పేపర్ చూపించారు. ఆ పేపర్ ఏది? 14 సంవత్సరాల పిల్లగాడు 5 లక్షల రూపాయలు కావాలి. బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఈ దరిద్ర పొట్లోడు ఈ ముఖ్యమంత్రి నడుతున్న ఆరోగ్యశ్రీ ఇంటికి పనిచేసి
అంటే వచ్చిన వాళ్ళు ఇక భూమిమాలు వచ్చిన వాళ్ళు సావాలనా? ఈయనకేమో కళ్ళు ముసల్తనానికి కళ్ళకేమన్నా అయితే చిన్నది ఢిల్లీ గుప్తారు, ఢిల్లీ గుప్తారు, అమెరికా గుప్తారు. అంటే పేదోళ్ళందరూ చచ్చిపోవాలనా? ఇవాళ నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆయుష్మాన్ భారత్ తెచ్చింది. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు ఎవ్వరు బీమారైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి 5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇలా చేపించుకోవచ్చు. అది పెడతలేడు ఈడ. ఈయనకి ఒక ఏది ఏం రోగం పుట్టిందో ఆయుష్మాన్ భారత్ పెట్టాడు, పంట బీమా పథకం పెట్టాడు. పంటకి జబ్బు వచ్చి పంటకు అకాల వర్షాల ద్వారా కానీ ఇంకా వేరే కారణాల ద్వారా కానీ పంట నష్టపోతే 5 లక్షల రూపాయల పంట బీమా ఉన్నది. పంట నష్టపోతే 5 లక్షల రూపాయలు మోదీ ఇస్తే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారు. వీడు రైతులు చావమంటాడు, మనుషుల్ని చావమంటాడు. ఇది నోట్లో వస్తున్నది కానీ అప్పుడు ఇట్లుంటే రావా ముఖ్యమంత్రులు? మీరు అందరికి ఇల్లు వచ్చినాయి అనుకుంటు డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టిరు, 2 మహిళలు పెట్టిరు. మీకు మంచినీళ్ళ సౌకర్యం అని ఉన్నదా? ఆ పైసలన్నీ తీసుకపోయి మిషన్ బాగిలో పెట్టిరు. ఆ పైపులు కూడా అయితే భూగర్భ జలాలు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ మిషన్ భగీరథ కూడా ఫ్లాప్ అవుతుంది, ఇల్లు కూడా నాశనం చేసేది. మరి మీరు అందరికీ నీళ్లు కావు ఇల్లు కావు, మరి కార్గేట్ కొట్టేస్తారమ్మా? ఈ ఆడోళ్ళని బెదిరిస్తున్నారా, మహిళల్ని బెదిరిస్తున్నారా? పెన్షన్లు అయిపోతే నేను చెప్తున్నా, బారాన మోదీ ఇస్తున్నాడు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చి పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దేశ అప్పులలో ఉన్న ఫకీరు ఈయన కదా 16 సీట్లు, 16 కారు సర్కారు సారు. నేను చెప్తున్నా, అప్పులలో మునిగిపోయిన ఫకీరు ఆయన మాటలన్నీ బేకారు. ఈ ఎలక్షన్లు రాగానే ఆడు పరారు. సర్వేలు వచ్చినాయి, వాట్సాప్ చూసుకోరు కదా. చూడైతే సర్వేలు మీ కవితక్క, మీ ప్రియమైన కవితక్క ఓడిపోతున్నాయి. నిన్న రాత్రి నుంచి పంచుతా ఉన్నది. ఏంత ఈ కార్యకర్తలు మింగుతారు. ఎట్లా మింగుతారంటే టీఆర్ఎస్ వాళ్ళు పంచురాని ఇచ్చినవి కూడా ఒక దగ్గర సగం మస్తులు, ఒక దగ్గర మొత్తం మస్తులు. దాంట్లో కూడా పైసంతలు అవుతుంది. నాకు సగం వచ్చింది, ఒకరు ఫుల్ వచ్చింది. ఇట్లా తయారైంది. మింగుడు టీఆర్ఎస్. ఆ పైసలని ఎక్కడికి? నా లెక్క ప్రకారం పంచుడు చూస్తుంటే 50 పంచుతున్నది. 50 ఏడికెళ్ళి వచ్చినాయి 50. ఇంకా మొత్తం ఖర్చు చూస్తే 100 దాటి ఉంటుంది. ఏడికెళ్ళి వచ్చినాయవా? ప్రతి ఒక్క డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ వెనుక 2.5 లక్షల రూపాయలు వచ్చినాయి. అలా విన్నరా? 2.5 లక్షల రూపాయలు. మీరందరూ మహిళలు ఇవాళ ఒక్కటి కాకపోతే 2022 వరకు మోదీ గారు 5 కోట్ల ఇల్లు కంప్లీట్ చేస్తారు. అందులోకిన మన 92,000 ఇల్లు, దాదాపు 1,00,000 ఇల్లు రావాలా మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి. అది కూడా రాలేదనుకో, ఈసారి ఈయన మీరు కమలం పువ్వు కోట వేయలేదనుకోండి, జీవితంలో ఇల్లు రాదు మీకు. గుల్లా చెప్తున్నా, ఈసారి ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి అయితే మోడీ అవుతారు కదమ్మా. ఆయనకైతే ఏమి కాంపిటీషనే లేదు. ఆ ఒక కాంపిటీషన్ రాహుల్ గాంధీ పప్పు సన్నాసి, ఆయనకి ఏం రాదు. ఈయననేమో క్యాండిడేట్ ని అక్క కొనేసింది. ఎందుకు కొనేసింది అక్క? మతతత్వ రాజకీయాలు, ఒక మతానికి సంబంధించిన ఓట్లన్నీ రావాలట, చీలిపోద్దట, కొనేసింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు కొనికే తయారుంటారు, మార్కెట్లో కూర్చొని ఉంటారు, వచ్చి కొనుక్కుంటారు. అది వాళ్ళకి అలవాటే. కాబట్టి అంకెల నా మైనారిటీ మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎన్ని పైసల అహంకారం అంటే, పైసలు ఇయ్యంగానే కొనుక్కోగానే ఓట్లన్నీ వచ్చేద్ది అనుకుంటారు. వీళ్ళందరికీ పైసలు కాదు, నువ్వు ఇచ్చే ఓటుకి 200-300 కాదు. వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి మంచినీళ్ళు కావాలి, వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు కావాలి, వాళ్ళకి స్వచ్ఛ భారత్ బాత్రూమ్లు కావాలి, వాళ్ళకి షాదీ ముబారక్లు కావాలి, వాళ్ళకి ఆయుష్మాన్ భారత్లు కావాలి. ఏమమ్మా అవుతా? ఇవన్నీ దేశమంతా వదిలిస్తున్నారమ్మా, మోదీ ఇస్తున్నాం. రైతులకి చక్కెర ఫ్యాక్టరీలు కావాలి,
ఇవాళ రైతన్నలందరికీ సంతోష దినం. రైతన్నలకు కూడా పెన్షన్ పెట్టిండు మోదీ. చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేపిస్తామని రాజ్నాథ్ సింగ్ గారు మన చెప్పారు. గెలవంగానే ఓపెన్ చేపిస్తాం, వీళ్ళు ఓపెన్ చేయకపోతే ప్రైవేట్ వాళ్ళని పంపించి ప్రైవేటీకరణ చేసి ఇమీడియట్ గా తక్షణమే ఓపెన్ చేపిస్తున్నారు. పసుపుకి గెలిచిన వారం రోజుల్లో ఇస్తారు. పంట బీమా పథకం కూడా మనం తెలంగాణలో తెచ్చుకోవాలి. ఇవన్నీ రైతులందరికీ చెప్తా ఉన్నా. మోదీ గారు 22 పంటలకి మద్దతు ధర పెంచింది. అందులో మన చెరుకు కూడా ఉన్నది, మన వరి మొక్కజొన్న ఉన్నది, సోయా ఉన్నది, పత్తి ఉన్నది, ప్రొద్దుతిరుగుడు ఉన్నది. ఇవాళ పసుపు ఎర్రజొన్న కూడా అలా వస్తున్నది. కాబట్టి రైతన్నలందరూ 6,000 రూపాయలు రైతన్నలకు అందరికి ఇస్తున్నాడు. ఎన్ని ఎకరాలు పెద్దపీట వేసేది, స్కిల్ డెవలప్మెంట్ బడ్జెట్ పెంచి ఆ క్యాంపులు పెట్టుకున్న మీద మనం అందరం యువకులు దుబాయ్కి పెట్టాలి మస్తు మంది ఉంటుంది. వాళ్ళందరికీ నైపుణ్యత పెంచితే వాళ్ళ 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముద్రా లోన్లు 15,000 కోట్ల రూపాయలు ఇవాళ దేశమంతా ఇస్తే మన దగ్గర ఒక్క యువకుడు కన్నా వచ్చిందా? గల్ఫ్ కార్మికుల సమస్యలు, ఎన్ఆర్ఐ సోదరుల గురించి రోజు మాట్లాడుతున్నా నేను. ఎన్ఆర్ఐ సెల్ పెట్టుడు పెద్ద పని కాదు. మీరందరు కనుక అరవిందనని గెలిపిస్తే ఎంపీ కార్యాలయాన్ని క్యాంప్ ఆఫీసుల్ని ఎన్ఆర్ఐ సెల్ నేనే పెడతా. ఇలా నిన్న మేనిఫెస్టో వచ్చినాకనైతే నాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ 350 సీట్లు దాటుతాయి. ఆడ ప్రభుత్వం మనదే, విదేశాంగ శాఖ మనదే, మన ఎంపీ కూడా మనోళ్ళు అయితే ఎన్ఆర్ఐ సోదరులకు ఎటువంటి అదే కాల్ సెంటర్ మీకు ప్రాసెస్ చేసి మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్, ఇల్లు, పెన్షన్ అప్లికేషన్ తీసుకొని దాంతో ప్రాసెస్ చేసి మీకు పని అయ్యే వరకు కూడా. అంటే మీ ముఖ్యమంత్రి వరుతుడు బీడీ కార్మికుల కోసం ఆ బీడీల మీద పుర్రె గుర్తే ఎవరు మంత్రి ఉండి వచ్చినప్పుడు కేసీఆర్ ఉండే కదా, అయ్యే ఆపలే మరి పుర్రె గుర్తుని. ఇళ్ళలో మాట్లాడతాడు బిడ్డ కోసం ఓట్లు కాగానే ఓ పామోదులకే ఎన్నోడు ఉరుకులాడుతా ఉన్నాడు. ఈడ ఆయన బిడ్డతో అవుతలేదు కొట్లాట, ఆయనతోటే అవుతున్నది కదా. పుర్రె గుర్తు ఎందుకు ఆపలే? కేంద్రం మంది తోలినప్పుడు కేసీఆరే కదా పుర్రె గుర్తు వచ్చినప్పుడు. మరి ఇవాళ పెన్షన్ 800 మేమిస్తుంటే పెన్షన్ ఎరికలేస్తాడు. బీడీ కార్మికుల కోసం, ఇండ్ల కోసం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉన్నది. ఈయన చేతులు ఏం లేదు. కాబట్టి బీడీ కార్మికులందరూ ఓలు భయపడకూడదు, ఏం ఆగాయి. అన్ని జాతీయ స్కీమ్స్, ఇవన్నీ జాతీయ పథకాలు. తెలంగాణ గవర్నమెంట్ కి సత్తా లేదు, ఆపే సత్తా లేదు. మీరందరూ కూడా దయచేసి వచ్చే ఎన్నికల్లో పోలింగ్ బూత్ పోతారు. ఎల్లుండి పోగానే 12 మిషన్లు కనబడతాయి. 12 మిషన్లు కనబడితే 10 సార్లు కాకూడదు. మీరు మొదటి మిషన్ కాడికి పోండి. మొదటి మిషన్ లో మొదటి పేరు అరవింద్ అన్న పేరు ఉంటుంది. పేరు పక్కనే మంచిగా చక్కదనం బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ పక్కకి కమలం పువ్వు ఉంటుంది. పువ్వు మీద ఒత్తుర్రి బయటపడు. ఇక మన కిందికి చూడకు. కిందికి చూసినా పాత ముఖాలు, పనికిరాని ముఖాలు. ఒక ముఖమేమో 5 ఏళ్ళు దేనికి పనికిరాలి, ఇంకో ముఖమేమో 10 ఏళ్ళు పనికిరాలి. నేను అబద్ధం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా. పనికి వచ్చిండ్రా? మిమ్మల్ని అరుచుకున్నదా? 5 ఏళ్ళు అరుచుకున్నదా? అరుచుకోలే కదా. నేను మీ ఊరోని కదా. ఈ లోపలిపోతే లోపలిపోతే మా ఇల్లు వస్తుంది ఏమన్నా, ఇంతేనా? బుర్జుకాడ ఆ బుర్జుకాడ ఆడుకుంటుంటే మీ రామాలయం కూర్చుంటే గోటీలు ఆడుతుంటే గిరిజలు ఆడుతుంటే ఇదే వెళ్ళింది. మీ నొప్పి మా కడుపు, నాకు కూడా కడుపు వస్తుంది మీకు వాళ్ళని. ఇప్పుడు పసుపు రైతులకు 5 గంటల పసుపు బోర్డు తెచ్చిన. పసుపు రైతులు ఇన్నే వాడతాయి కదా, జగిత్యాల నిజామాబాద్ జిల్లాలనే వాడతాయి. ఈ దొరసారి ఏడుకెళ్ళి వచ్చింది. ఏం ఈ ప్రాంతంతో ఏంది పని? కాబట్టి మీ పిల్లగాన్ని, ఈ గడ్డ మీద పుట్టినోన్ని, మీ సమస్యలు పిలిచేటోన్ని మీరు ఎన్నుకోవాలా. ఫస్ట్ పేరు, ఫస్ట్ మిషను కమలం పువ్వు యాది మరవకుండ్రి, వస్తుండ్రి, బయటపడుండ్రి, ఎండాకాలం తిరగకూరి, ఇంట్లో పోయి మంచిపూలు చేయండి, పిల్లగాళ్ళతో సంప్రదింపులు చేయండి, అన్నదమ్ములతో సంప్రదింపులు చేయండి. మన దగ్గర 1,00,000 ఇళ్ళు రావాలా. కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. కొరుట్లలో కొత్త మైదానం, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. స్పోర్ట్స్ స్టేడియం లేదా అన్న? ఇక్కడ యువకులే నన్ను గెలిపిస్తున్నారు కదా. యువకుల కోసం చేయకుండా ఎవరి కోసం చేస్తా?
ఇవాళ ఇల్లే కదా గెలిపి ఏ ఊరిపోయినా 100 మంది పిల్లగాలు ఉంటే 100 మంది బీజేపీకి. బాంబేకి పోయేటోళ్ళు ట్రైన్ లేకుండే నరేంద్ర మోడీ పెట్టించిండు ట్రైన్ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్. దాన్ని మీరు జగిత్యాల పోయి ఎక్కుతురు లేదా ఆర్మూరు పోయి ఎక్కుతురు, ఏడి పోరు. అరవింద్ అన్న పోటేంటి రైలు ఆగుతుంది కొరుట్లలో. మళ్ళీ నేను కొరుట్లాలని ఆపినా అంటే నాకు మెట్పిల్లతో పంచాయతీ కాబట్టి ఈడ ఆపుతా ఆడ ఆపుతా 2 ఆపుతా. ఓకే ఏతరా ఓటు చేతులు ఎత్తురి. మెజార్టీ కనబడుతుందా? మా అధ్యక్షుడే చెప్పాలా భాస్కర్ అన్న లెక్క పెట్టి కదా ఇంటికి కాదు చేతులు ఎత్తుతలేదు. అవో ఇక ఎత్తుతలేదు చేతులు లేదు. ఏతరా కమలంపూర్కి ఏతరా మీ కొరుట్ల పిల్లడానికి ఏతరా. భారత్ మాతాకి. రాయకల్ మండలానికి సంబంధించిన మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు శివనీతి రమ్య గారు. అట్లాగే ఈమె ధరంపురి బోర్డు మెంబర్ గా ఉన్నారు. వారు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని ఆహ్వానించి సన్మానించవలసిగా కోరుతున్నారు. మల్లారెడ్డి గారు దుబాయ్ లో ఎన్ఆర్ఐ సంబంధించిన అక్కడ చూస్తున్నారు, వారు కూడా వేదికపై ఉన్నారు. అట్లాగే రాజరెడ్డి గారు నిన్ననే రాయకల్లో జాయిన్ అయ్యారు, వారు కూడా సన్మానిస్తున్నారు. అట్లాగే మల్లారెడ్డి గారు, మల్లయ్య గారు, బిట్టపల్లి హనుమాన్ గారు, మల్లయ్య గారు, బిట్టపల్లి, వీరు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీలో వారు చేరుతున్నారు. వారిని జిల్లా అధ్యక్షునిగా జిల్లా పార్టీ వారిని ఆహ్వానిస్తుంది. జై హింద్. సంతోష్ గారు హరీష్ గారు నరేష్ గారు ఓకే. ఈ యొక్క రోడ్ షోకి విచ్చేసిన మాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఎండలో కూడా మా కొరకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క సమావేశం ఇంతటితో ముగిసిపోయింది. జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువజన విభాగం సంబంధించిన ప్రధాన కార్యదర్శి జప్ల ప్రవీణ్ గారు ఒకటి మాట్లాడుతున్నాం. జప్ల ప్రవీణ్ బ్రెయిన్ అదేవిధంగా హార్ట్ ఆపరేషన్ ఉన్నది. దానికి అరవింద్ ఫౌండేషన్ నుండి ఆర్థిక సాయం చేస్తానని వారు చెప్పారు. నాకు చెప్పని చెప్పారు. నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తామని హామీంచారు. ఇట్లా బీజేపీ రోడ్ షోకు విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గారు ధర్మపురి అరవింద్ గారికి పద్మశాలి యువత తరఫున మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి తెలంగాణ సమాజం కోసం మొట్టమొదటిగా తన జీవితాన్ని మొత్తం దారపోసిన కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహానికి పూలమాల వేసి వారు ప్రసంగం ప్రారంభించడం మా అందరికీ, మా పద్మశాలి సమాజానికి కూడా, పద్మశాలి లోకలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. గత కొన్ని రోజులుగా కొట్ల పట్టణంలో పద్మశాలి సమాజం మొత్తం కూడా టీఆర్ఎస్ రైట్ ఉందని చెప్పేసి చాలా దుష్ప్రచారం జరుగుతున్నది. మేము చెప్తున్న పద్మశాలి యువత తరఫున పద్మశాలి
సంఘం మొత్తము కానీ సర్వసభ్యులు కానీ ఎవరు పూర్తి స్థాయిలో లేరు. ఎవరి అభిప్రాయం వరకు వారు మాత్రమే ఉన్నారు. మా యువత మొత్తం ధర్మపురి అరవింద్ గారి తరఫున మద్దతుగా ఉండి మేము గెలిపించుకోవడానికి శాయశక్తిగా ప్రయత్నిస్తామని చెప్పేసి మేము ఈ సమయంలో తెలుపుతున్నాము. అలాగే యువత కోసం మెయిన్ ముఖ్య కారణం మన వ్యాయామము ఆటలు ఆడడానికి మనకు మైదానము నిర్మాణం గెలిచిన తర్వాత ఇంకో మైదానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. యూత్ అందరూ కూడా ఆలోచించి ఈ ఎలక్షన్లో ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లో బీజేపీ ధర్మపురి అరవింద్ గారి మొదటి గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి యూత్ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు సంఘం ముచ్చట వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి గొప్ప నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు. అటువంటి బీసీ కులాలకు సంబంధించిన నాయకుల్ని అనేక మందిని పైకి రానియలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మొన్న ఎలక్షన్ నిలబడ్డోళ్ళు మళ్ళా టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఇక్కడ ఇవాళ మళ్ళా బీసీ నాయకుడిని ఓడగొడతానికి చూస్తాం. ఇవన్నీ బీసీ సామాజిక వర్గాలు ఇవన్నీ గమనించి జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేయాలా, డెసిషన్లు తీసుకోవాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను.